ఈ నెల 18న సీఎల్పీ మీటింగ్ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు సమావేశం ఉంటుంది. ఈ భేటీ ప్రధానంగా రాజ్యసభ ఎన్నికలు, ప్రభుత్వ నిర్ణయాలపై కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్కి మంత్రులు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు హాజరు కానున్నట్లు సమాచారం. ఇక 18న జరగబోయే సీఎల్పీ మీటింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కంచిరాజు లైవ్ లో అందిస్తారు. కంచిరాజు, సీఎల్పీ మీటింగ్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రవంతి. ఈ నెల 18న పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం ఉంది. అంటే ఎల్లుండో తారీఖు, ఎల్లుండి సాయంత్రం 4 గంటలకి సిఎల్పి సమావేశం మొదలు కావుంది. ప్రధానంగా రాజ్యసభ సంబంధించిన ఎన్నికలపైనే ఈ సమావేశం కొనసాగబోతుంది. ఎందుకంటే తెలంగాణ నుంచి ఒక రాజ్యసభ సీటుకు ఉప ఎన్నిక జరగబోతుంది. రీసెంట్గా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతుంది. సో తెలంగాణ నుంచి ఆ సీటు కోసం ఏఐసిసి నేత, హిమాచల్ ప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఏఐసిసి కూడా 2 రోజుల క్రితం ఆయన తెలంగాణ నుంచి రాజ్యసభ బరిలో ఉంటారని కూడా ఏఐసిసి ప్రకటించింది. అయితే ఈ చాలా కీలకమైన ఉప ఎన్నిక కాబట్టి తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా పోటీ పడుతున్న అభిషేక్ మను సింఘ్వి రేవంత్ రెడ్డిని కలిశారు. బహుశా అంటే 19వ తారీఖు నాడు ఆయన నామినేషన్ వేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఈ నెల 14 నుంచి 21వ తారీఖు వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 21 చివరి తేదీ నామినేషన్ల ప్రక్రియ. అందుకనే బహుశా ఆయన 19 లేదా 20వ తారీఖు నాడు తెలంగాణకు వచ్చి నామినేషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. అందుకనే అభిషేక్ మను సింఘ్విని గెలిపించడానికి కాంగ్రెస్ సంబంధించిన నేతలు, ఎమ్మెల్యేలు అంతా పోటీ చేయబోతున్న అభిషేక్ మను సింఘ్వికి ఓటు వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నెల 18వ తారీఖు నాడు సిఎల్పి సమావేశంలో పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా మొత్తం 9 రాష్ట్రాలకు సంబంధించి 12 రాజ్యసభ సీట్లకు సంబంధించి ఉప ఎన్నిక జరగబోతుంది. కాబట్టి ఈ తెలంగాణ నుంచి ఒక సీటుకు ఉప ఎన్నిక జరగబోతుంది. అయితే ఆ రోజు రాజ్యసభకు సంబంధించిన ఉప ఎన్నిక అంశాలతో పాటు ప్రభుత్వం గత 8 నెలల కాలంలో చేసిన సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా విదేశీ పెట్టుబడులకు సంబంధించిన అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ్యులకు వివరించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ బలం 60కి పైగా ఉన్నారు. మెజార్టీ సీట్లు కాంగ్రెస్ ఉన్నాయి, ఈజీగా గెలిచే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి వాళ్ళు ఓటు వేస్తారా, ఓటుకు దూరంగా ఉంటారో చూడాల్సి ఉంటుంది. చాలా ఈజీగా రాజ్యసభ సీటును కాంగ్రెస్ పార్టీ ఈజీగా కైవసం చేసుకుంటుంది. అయినప్పటికీ కూడా విప్ను జారీ చేసే అవకాశం ఉంటుంది. పకడ్బందీగా ఆ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళంతా ఓటు వేయాల్సి ఉంటుంది. కాబట్టి దాని మీద సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఈ నెల 18న సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని మరింత బలంగా జనాల్లోకి తీసుకెళ్లాలనేది కూడా ఆ రోజు సిఎల్పి సమావేశం రోజే నేతలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేస్తున్న విమర్శలకు అదే స్థాయిలో తిప్పికొట్టాల్సిన అవసరం కూడా ఉంది అనేది కూడా ఒక దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ నెల ఒకసారి చూసుకున్నట్లు ఈ నెల 11 నుండి 21 వరకు నామినేషన్ల సంబంధించి ప్రక్రియ కొనసాగుతుంది. 26న మిగతా రాష్ట్రాలు అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, త్రిపుర సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన వాటికి 26న విత్డ్రాలుంటే తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు 27న విత్డ్రా ఉంది. వచ్చే నెల 3వ తారీఖు నాడు ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అదే రోజు 3వ తారీఖు అదే రోజు సాయంత్రం ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో రాజ్యసభ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా చూస్తుంది. తెలంగాణకు సంబంధించిన నేత కాదు, ఏఐసిసి నేత బరిలో దిగుతున్నారు. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో అభిషేక్ సింఘ్విని అత్యధిక ఓట్లతో గెలిపించాలనే ఒక లక్ష్యంతో సిఎల్పి సమావేశం కొనసాగబోతుంది. శ్రవంతి.